జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. వైసీపీకే బలమున్నప్పటికీ 10కి 10 స్థానాలు కూటమి గెలిచింది. కౌంటింగ్ ప్రక్రియపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సత్తా చాటింది. 10కి 10 స్థానాలను కూటమి గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోటీ చేసిన ఒక్కో సభ్యునికి కనీసం రావాల్సిన ఓట్లు 49. కానీ 7 సభ్యులకు 60కి పైగా ఓట్లొచ్చాయి. దీంతో వైసీపీ కార్పొరేటర్లు కూడా కూటమికే పట్టం కట్టారని తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా ఎన్డీఏ కూటమి 10 మంది అభ్యర్థులను గెలిపించడం జరిగింది. విశాఖ నగరపాలక సంస్థలో అనేక అన్యాయాలు జరిగినాయి. అవన్నీ కూడా వెలికి తీస్తామనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 10 మంది గెలిచారు. తప్పకుండా త్వరలో రాబోయే మేయర్ పీఠం కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఇదే రకంగా రిజల్ట్స్ ఉంటాయి. కౌంటింగ్ ప్రక్రియపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు వైసీపీ కార్పొరేటర్లు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. 14 బ్యాలెట్లపై రకరకాల పెన్సిల్స్ తో మార్క్ చేశారని, వాటిని ఇన్వాలిడ్ గా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఇన్వాలిడ్ ఓట్స్ అక్కడ కనిపించాయి. దానికి కారణం ఒక్కొక్కరు ఆ 14 ఓట్స్ కూడా రకరకాల పెన్సిల్స్ తోటి మార్క్ చేయడం జరిగింది. దీనికి ఇన్వాలిడ్ ఓట్స్ అని కన్సిడర్ చేయకుండా కమిషనర్ గారు దీనికి మద్దతు తెలపడం చాలా బాధాకరమైన విషయం అండి. ఒక ఐఏఎస్ అధికారి న్యాయం ఏదో అన్యాయం ఏదో రూల్ పొజిషన్ తెలిసిన అతను తప్పు అని చెప్పాలి. అతను అలా కాకుండా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ అతను సపోర్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. గ్రేటర్ విశాఖలో వైసీపీకే బలమున్నప్పటికీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ మారిపోయింది. వైసీపీ కార్పొరేటర్లు కూడా కూటమి బాట పట్టారు. ఇప్పటికే 17 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరారు. అయినప్పటికీ వైసీపీకే బలముంది. కానీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా సాగిందంటే క్రాస్ ఓటింగ్ జరిగిందని అర్థమవుతోంది.